ఇవాళ మనతో పాటు ఉన్నది రిటైర్డ్ చీఫ్ మేనేజర్ రామ్మోహన్ నమ్లే గారు. హాయ్ అండి. హాయ్ అమ్మా. స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ డే అంటే వాళ్ళకి తొందరగా అంటే వాళ్ళు స్టడీ టైంలో ఎర్న్ చేయాలన్న అవగాహన చాలా మందికి ఉంటుంది. సో వాళ్ళకి ఎట్లాంటి అంటే లైక్ వాళ్ళు ఎలా ఎర్న్ చేస్తే బెటర్ అని మీరు ఏమైనా చెప్పగలరా? ఒక 12 ఏళ్ల నుంచి మొదలుపెట్టి ఎర్నింగ్ కెపాసిటీ ఉంటుంది ఎవరికైనా కూడా, ఐదర్ ఫిజికల్లీ మెంటల్లీ. ఒక 9th క్లాస్ పాస్ అయిన పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, హీ వాంట్స్ టు ఎర్న్. ఫ్యామిలీ ఇన్కమ్ అంతగా ఎక్కువ లేదు, 6వ తరగతి పిల్లలకి ట్యూషన్ చెప్పొచ్చు కదా. అవును, చెప్పాలంటే ఇతనికి అంత నాలెడ్జ్ ఉండాలి బేసిక్గా. ఎగ్జాక్ట్లీ. అంటే ఏదో స్కూల్కి పోతున్నాం వస్తున్నాము, మన దగ్గర అన్ఫార్చునేట్లీ ఏంటంటే 365 రోజుల్లో స్కూల్ వర్కింగ్ డేస్ 180 డేసే వాళ్ళు డిక్లేర్ చేసిన అఫీషియల్గా. దాంట్లో సగం రోజులు పిల్లలు పోకపోయినా కూడా అటెండెన్స్ 30%, 40% ఉండు చాలు అనేసి అదొక వాట్ యు కాల్ ఏ అన్వాంటెడ్ దిస్ థింగ్. దీంతో ఏమవుతుంది, ఒక్కొక్క రోజు క్లాస్కు మిస్ అయ్యాడు, ఆ మిస్ అయిన నాలెడ్జ్ మళ్ళీ ఎట్లా రావాలి ఈయనకి? తెల్లారి టీచర్ విడిగా ఈవెనకి చెప్పదు కదా. ఈయన పోనీ బ్రైట్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటా అంటే నామోషి. అంటే ఇవన్నీ సెట్ బ్యాక్స్ వీఆర్ హ్యావింగ్. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే హియర్ ఈజ్ దట్ ఒక 9th క్లాస్ పిల్లవాడు పార్ట్ టైమ్గా రోజు 1 గంట సేపు ఆయనకన్నా తక్కువ క్లాస్ పిల్లలకి ట్యూషన్ చెప్పి సంపాదించవచ్చు. నానా రకాలు. ఒక 17, 18, 20 ఏళ్ళు వచ్చిన వాళ్ళు బైక్ కొనుక్కొని యూ కెన్ పుట్ ఇన్ ర్యాపిడో బైక్. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ముందు ఎన్నడూ లేనంత ఆపర్చునిటీస్ ఇప్పుడు ఉన్నాయి అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్. నేను ఒక 12 ఇయర్స్ పైన తీసుకుంటున్నాను. మామూలుగా రెగ్యులర్ ఉద్యోగం చేయాలి, 18 ఇయర్స్ ఉండాలి. కానీ ఇన్ఫార్మల్గా అనౌపచారికంగా వీ కెన్ ఎర్న్ మనీ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 12, 13 ఇయర్స్. కానీ చైల్డ్ లేబర్ రిలేటెడ్ లాస్కి భంగము కలిగకుండా ఎగ్జాక్ట్లీ రోజుకో గంటసేపు పనిచేస్తే అదేమన్నా ఎక్స్ప్లాయిటేషన్ కింద కానీ చైల్డ్ లేబర్ కింద కాదు. అయినా మీరు ట్యూషన్ చెప్తున్నది ఇక్కడ రికార్డులో రాదు, అదేమన్నా లేబర్ కూడా కాదు. సో దట్ వే ఆపర్చునిటీస్ దట్ దేర్ ఫర్ ఐ మీన్ స్టూడెంట్స్ ఆల్సో టు ఎర్న్ మనీ. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అందరి మైండ్ సెట్ కూడా తక్కువ వర్క్ చేసి ఎక్కువ మనీ అంటే తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదించేసేయాలనేసి ఒక అవగాహన అంటే ఆ కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నారు. అలా చాలా మంది మోసపోతున్నారు కూడా. సో అలాంటి దానికి మీరు ఏమి సజెషన్స్ ఇవ్వగలరు? మెంటల్ స్ట్రెంత్ ఎక్కువ ఉండాలమ్మా. అది బేసిక్ ఆలోచనే తప్పు కదా. నేను తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? యూ కెన్ ఓన్లీ ఎర్న్ ఇన్ రిలేషన్, ఇన్ కంపారిజన్, ఇన్ ప్రపోర్షన్ to your ability, either physical or mental. తలకు మించిన భారం ఉంటాము. నువ్వు ఒక 10 కిలోలు ఎత్తితే 10 కిలోలు ఎత్తు, 50 కిలోలు ఎత్తకు. ఒక 50 కిలోలు ఎత్తగలిగితే 100 కిలోలు ఎత్తకు. 50 కిలోలకు వచ్చిన డబ్బులే అదే తీసుకో. ఫిజికల్ లేబర్ సంగతి చెప్తున్నాను. సిమిలర్లీ మీరు క్విక్ మనీకి ఆశపడకూడదు అమ్మా. క్విక్ మనీకి ఆశపడితే మోసాలకి, అంటే లాటరీ మనీ ఇట్స్ నాట్ ఏ క్వాలిటీ మనీ. లాటరీలో మీరు గెలిచి లాటరీ మనీ వస్తే అట్లీస్ట్ 50-60% ఆఫ్ ఇట్ యూ షుడ్ స్పెండ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్. యు ఆర్ ఓన్లీ ఎ ట్రస్టీ ఫర్ ఇట్. దేవుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఆ లాటరీని మీకు రావడానికి. మన ఇద్దరం లాటరీ కొన్నాము, మీకు తగిలింది 50 లక్షలు లాటరీ వచ్చింది, పెద్ద లాటరీ. నాకు రాలేదు, నాకు 100 రూపాయలు నదులు నాది పోయింది. ఇలా చాలామంది పోతేనే నీకు వచ్చినటువంటి జ్ఞానము ఎరుక నీకు ఉండాలా వద్దా? మనకి ఏ జ్ఞానం ఉండాలో అది ఉండట్లేదు. అజ్ఞానంలో ఎక్కువ ఉన్నాము, అజ్ఞానం అనేటువంటి చీకట్లో ఎక్కువ ఉన్నాము. ఆ చీకటే వెలుతురు అనే భ్రమలో ఉన్నాము. వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో నో క్విక్ మనీ, నో ఫాస్ట్ ఫుడ్. నీ వంట చేసుకో, తిను, అది బాగా డైజెస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. రైట్.